సార్ జనసేన విజృంభణ అసంతృప్తికి చెక్. జనసేన అని మొన్న 2 రోజులు విశాఖపట్నంలో ఉండటం, అక్కడి నుంచి ఇది చేయటం, అప్పుడే బొలిశెట్టి చాలా సీరియస్. బహుశా ఈ కూటమి ఏర్పడిన తర్వాత అతిపెద్ద హెచ్చరిక, అతిపెద్ద అసంతృప్తి బాంబు పేల్చింది బొలిశెట్టి అనే చెప్పాలి. అది పెద్ద బాంబు అది. ఎందుకంటే మాకు 30% పదవులు 3000 మంది జనసేన వాళ్ళకి ఇచ్చారంటుంటే మేము చాలా నమ్మలేనంత పని మాట ఇది. కానీ వాళ్ళందరూ పేరేమో జనసేన, వాళ్ళ విధేయులందరూ చంద్రబాబు నాయుడికి, అంటే తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇలా అయితే దూరం అవుతాము. మళ్ళీ వైసీపీకే ఇది అవకాశాన్ని దారితీస్తుంది అసంతృప్తి పెరిగితే అని. మనం ఇందాక మాట్లాడిన సోషల్ సామాజిక ప్రభావాలు మనం ఇందాక చర్చించాం. బొలిశెట్టి లేఖలో కూడా ఎంతో కొంత పరోక్షంగా ఆ భావం ఉంది. కొన్ని వర్గాలను మీరు దూరం చేసుకుంటారు ఈ విధంగా చేస్తే అనే ఒక హెచ్చరిక చేయడమును, కూటమిలో అన్యాయం జరుగుతుంది జనసేనకు. సో ఈ మాట సూటిగా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పార్టీ వాళ్ళతో 2 రోజుల పాటు సమావేశమయ్యారు. రెండోది మంత్రిగా పర్యావరణ శాఖ ఆ హోదాలో కూడా ఆయన ముఖ్యమైన పనులు చేశారు. మీరు చూస్తే కనిపిస్తుంది మీకు, చాలా ముఖ్యమైన మాట అన్నారు. నాకు చప్పట్లు కాదు, నాకు యాక్షన్ కావాలి. చప్పట్లు కొడితే నాకు సంతోషం ఏం లేదు, నాకు యాక్షన్ కావాలి అని ఆయన అధికారులకే చాలా సూటిగా చెప్పారు. రెండోది విశాఖలో పరవాడ లాంటి చోట కాలుష్యం ఎంత తీవ్రంగా ఉంది, దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి అన్న అంశాలు కూడా తీవ్రంగా ఆయన చర్చించాడు. కాబట్టి యాక్షన్ మోడ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేది అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దీని కొనసాగింపుగా లడ్డూ సమస్య కూడా చంద్రబాబు నాయుడు కొవ్వు ఉంది అని మొదటగా అన్నారు అనేది చంద్రబాబు మీద మాట అయితే, దాని మీద ఎక్కువగా స్పందించింది, ఎక్కువగా ఆవేశపడి దాన్ని ఒక సమస్యగా చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా శాసనసభలో దీనికి గట్టిగా చెప్పాలి అని, సో శాసనసభలో పూర్తి స్థాయిలో విరుచుకుపడతారు. జన సైనికులు కూడా దీని మీద ఆ స్థాయిలోనే వస్తారనే ఒక ఇది కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదైనా పార్టీలో అంతర్గతంగా వచ్చిన అసంతృప్తికి చెక్ పెట్టడం. రెండోది తెలుగుదేశం పార్టీ తమను టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకునే దానికి కూడా ఒక బ్రేక్ వేయడం అవసరం అనుకుంటున్నారు. ఇక్కడే మీకు అసభ్య వీడియోలు, అరవ శ్రీధరు, వీణ, ఈ సమస్య కూడా వస్తూ ఉంది. మీరు అనవసరంగా శ్రీధర్ అని ఆయన తెచ్చి మా మీద రుద్ది ఇప్పుడు మాతో మీరు రాజకీయాలు ఆడుతున్నారు. ఈ మాట పైకి చెప్పలేకపోయినా జనసేన నాయకులకు పూర్తిగా మనసులో ఉంది. మీతోనే ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నాడు కదా ఆయన. అతను పూర్తిగా రూపానందరెడ్డి మనిషి. ఆమె ఈరోజు ఆమె మాట్లాడింది వచ్చింది, వీణ మాట్లాడింది. ఏమందంటే, నేను మాట్లాడింది తప్ప అయితే రూపానందరెడ్డి వాళ్ళు ఊరుకుండే వాళ్ళు కాదంటుంది ఆమె. అంటే ఇప్పుడు నిజంగా రూపానందరెడ్డి అనే ఒక నాయకుడు పిక్చర్లోకి వస్తున్నాడు. నాకు తెలియదు, రూపానందరెడ్డి శిష్యుడే సార్. ఏదో సర్పంచ్ కింద కూడా అతనే నిలబెట్టాడు. ఇంట్లో ఉన్న వ్యక్తి, వాళ్ళ ఇంట్లో మనిషి, ఇంకా ఇంట్లో ఆయన దగ్గర ఏదో పనిచేసే వ్యక్తి లాగా మీతోనే చెప్పినట్టు కదా. కాబట్టి అంటే ఎవరినో తెచ్చి అనవసరంగా ఇప్పుడు వాళ్ళని బలిపశువులు చేయడం అట్లా కాదు. జనసేన ఎమ్మెల్యేని జనసేన కోటాలో ఇచ్చి ఇందాకట్లాగే జనసేన కోటాలో నిలబెట్టి ఆయన చేసిన పనులకు మమ్మల్ని చేయటము. రెండవది ఇవన్నీ జరిగాక ఆయన ఏదో మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారు. అంటే కనిపించని సీక్రెట్స్ ఏవో దీని వెనక, ఈ వీడియోలు బయటికి రావడం, వీడి వెనక చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అందుకే మీడియాలో కూడా ఒక్కొక్కరు ఒక అంశాన్ని చేస్తున్నారు. దీన్ని గుణపాఠంగా తీసుకొని జనసేనని ఎలా కాపాడుకోవాలి, జనసేనలోకి చొరబడిన ఈ రకరకాల వాళ్ళని ఎలా చేయాలి. అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేస్తారా, చేయగలరా లేదా అంటే చేయగలరు అంటున్నారు చిరంజీవి. మిగతా వాళ్ళు అంటే ఒకటైతే ఆయన మొన్న మీడియా వాళ్ళందరితో మొన్న మాట్లాడారు కదా, మన శంకర్ వరప్రసాద్ ప్లస్ ఆయనకి ఇప్పుడు కవల పిల్లలు, కవల మనవాళ్ళు డబుల్ గిఫ్ట్తో ఉన్నారు కదా. అక్కడ ఆయన మాట్లాడుతూ ఈ రాజకీయాలు సినిమా రెండు కలపడం నా వల్ల కాలేదు, పవన్ అయితే సమర్థుడు చేసుకుంటాడు, పెద్ద కితాబ్ కదా, మెగా సర్టిఫికేట్ కదా. కాబట్టి అది వరకు కూడా ఆయన అన్నాడు, నా తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఇదైతే నేను సంతోషిస్తాను కదా అని. సో ఈ సమయంలో ఒక విధంగా చిరంజీవి ప్రధానంగా అండగా ఉంటున్నారు, ఆ మాట అంటున్నారు అనేది కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మోడ్లోకి వచ్చే అవకాశం ఉంది. మూడోది పూర్తిగా తెలుగుదేశానికి నేను ఏదో ఉపగ్రహాన్ని కాదు,
అని చెప్పడం కోసం స్వయంగా మంత్రివర్గ సమావేశం ఉన్న రోజే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం ద్వారా తన స్థానం, తన వ్యూహం కూడా ఆయన అక్కడ చూపించుకొని వచ్చారు. బట్ ఈసారి శాసనసభ సమావేశాల్లో యూ హ్యావ్ టు వాచ్ పవన్ కళ్యాణ్ అండ్ హిజ్ పర్ఫార్మెన్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ సీట్లలో కూడా గతసారి అంటే ఏదో అప్పటికప్పుడే వచ్చింది కాబట్టి బీజేపీకి ఇచ్చాం, కానీ మాకు అసలు ఇవ్వకుండా ఇలాగే పంపించేస్తుంటారా ఇప్పుడు కింద స్థాయిలో వాటిలోనే 3000 పదవుల్లో ఎక్కువ మీరే తీసుకున్నారని గొడవ చేస్తుంటే ఇప్పుడు రాజ్యసభలో మాకు ఇస్తారా లేదా? రాజ్యసభలో జనసేనకి ఇవ్వకపోవటం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద లిట్మస్ టెస్ట్, ఒక పరీక్ష అవుతుంది. ఇలాగే బలపరుస్తూ ఉంటారు, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నట్టుగా. మంత్రి పదవి ఇవ్వక, రాజ్యసభ ఇవ్వక అక్కడ ఆగిపోయినట్టే కదా ఇంకా. కాబట్టి ఇవన్నీ కొంచెం నాతో ఎవరో అన్నారు, ఖచ్చితంగా ఆయన గట్టి అడుగులు వేసే దిశలో నడుస్తున్నాడు అని అంతర్గతంగా. సార్